అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు తండ్రి అయిన దేవుడు మనందరికీ మంచి బ్రతుకునిచ్చాడు. అందును బట్టి తండ్రి అయిన దేవునికిని, యేసు ప్రభుల వారికిని, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, గత 2 రోజుల ముందుగా మరి దేవుడు అంటే ఎవరు, దేవుడు అనే పదానికి అర్థం ఏంటి, దేవుడు అనే పదం ఏకవచనమా బహువచనమా, దేవుడు అన్న పేరు దేవునికి ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం చూసాం. అలాగే ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అసలు చాలామంది యేసు ప్రభు వారిని గురించి చాలా రకాలుగా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన దేవుడని, దేవుని కుమారుడని, ఆయన ప్రవక్త అని, లేదు తండ్రి అయిన దేవుని చేత ఆయన కలుగు చేయబడ్డాడు, సృష్టింపబడ్డాడు అనే, తండ్రి అయిన దేవునిలో నుండి వచ్చాడు అనే విషయాన్ని ఆయన జస్ట్ ఇప్పుడు వచ్చిన వాడని కొందరు అలాగే చాలా రకాలుగా అనేక మంది చెప్తూ ఉన్నారు, మనం వింటూ ఉన్నాం. దీనిలో కొన్నిటిని అంటే బైబిల్ ప్రకారంగా ఆయన కలుగు చేయబడినాడా, తయారు చేయబడినాడా, తండ్రి అయిన దేవునిలో నుండి వచ్చాడా, లేదా కేవలము ఆయన మనందరికీ దేవుని కుమారుడేనా అనే విషయాలు కొన్నిటిని మనం చూడాలి. ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో మీతో కూడా మనందరం కలిసి దేవుని గురించిన విషయాలను మనం తెలుసుకోవాలి. అందుకే పౌలు గారు అంటాడు ఎఫెసీ పత్రికలో, విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో మనం అందరం ఏకత్వం పొందాలనేది మనకి ఆయన హెచ్చరిక చేస్తాడు. సో కాబట్టి బైబిల్లో మనము వెళ్ళి చూస్తే యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పటి నుండి ఉన్నవాడు, కేవలం భూమి పుట్టించినప్పుడు ముందా, లేకపోతే దానికి ముందుగా పరలోకం కలుగు చేసినప్పటి నుంచి ఉన్నవాడా, లేదా భూమి పుట్టించినప్పుడు ఉన్నవాడా, లేదా కేవలము ఆయన మరియమ్మ గర్భం నుండి ఇప్పుడు 2025 సంవత్సరాలకు ముందుగా ప్రత్యక్షమైన వాడా అని మనం బైబిల్లోని వెళ్ళి చూస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తుని గురించిన విషయాన్ని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని గురించిన విషయాన్ని తెలుసుకోకపోతే ఖచ్చితంగా మనం ఫెయిల్ అయిపోయే అవకాశం ఉందండి. కాబట్టి కొన్ని విషయాలు మనం ఈరోజు ఒక వచనాన్ని మాత్రం మనం చదువుకొని మనం ముగించేద్దాం. తర్వాత కావాలన్న ఒకటి రేపటికి యథావిధంగా కొన్ని విషయాలు మనం, అలాగనే యేసుప్రభు వారి గురించిన ప్రత్యక్షతలు బైబిల్ ఏ విధంగా చెప్పబడి ఉన్నాయో, ఆయన ఎప్పటి నుండి ఉన్నవాడో కొన్ని విషయాలు లేఖనాలు వెళ్ళి మనం చూద్దాం. అదే మీకా గ్రంథము పాత నిబంధనలో మీకా గ్రంథములో మనం చదువుకున్నప్పుడు 5వ అధ్యాయము 2వ వచనాన్ని ఇలా వ్రాయబడింది. 2వ వచనం, బెత్లెహేము ఎపఫ్రత యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలవో వాడవు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అంటున్నదండి. చాలామంది ఎప్పటాల నుంచి ఆయన ప్రత్యక్షమగుచున్నాడని బైబిల్లో మనకు చదువుతున్నామంటే రండి, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచుండెను అంటే పాస్ట్ టెన్స్, ప్రెజెంట్, ఫ్యూచర్ టెన్స్. అంటే జరిగిపోయిన కాలంలో నుండి, జరుగుతున్న కాలంలో కూడా, జరగబోయే కాలంలో కూడా ఆయన ప్రత్యక్షమగుచున్నాడు అనే విషయాన్ని ఈ వచనాన్ని మనం తెలుస్తుంది. ఈ వచనం ఎవరిని గురించి? బెత్లెహేము అన్నాడు, ఎపఫ్రత అన్నాడు, యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలగొడువాడు నీలో నుండి వచ్చును అంటున్నాడు. ఎవరిని గురించి ఇది? యేసుప్రభు వారిని గురించి. మనం ఎప్పుడు క్రిస్మస్ చదువుకుంటున్నాము, అనేక విషయాల్లో మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ఈయన యేసుప్రభు వారిని ఎంత తక్కువ స్థాయిలో వేసేస్తున్నారు అంటే చాలామంది ఏంటంటే చాలా తక్కువ స్థితిలో వేసేస్తున్నారు. కాబట్టి అలా లేకుండా ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని వ్రాయబడింది. ఇప్పుడు పురాతన కాలము మొదలుకొని అంటే ఏమిటి? కేవలం ఏదో 300 సంవత్సరాలు, లేకపోతే కొన్ని వేల సంవత్సరాల క్రితంగా, ఒకవేళ మన పితరుల, లేదా అలా అక్కడి నుండి మనము చూస్తూ ఉంటాం టీవీల్లో కానీ, పత్రికల్లో కానీ, న్యూస్లో కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పురాతన వస్తువులు కనబడ్డాయి,
లేదా ఇది మన పితరులు చేసిన పురాతన ఇది అని చెప్పి మనం చెబుతూ ఉంటాం. అంటే పురాతన కాలము మొదలుకొని అంటే ఏదో ఇక్కడ నుండి అని మాత్రం లెక్క ఇవ్వకండి. యేసుక్రీస్తు వారు ఎక్కడ నుండి ఉన్నవాడు అంటే, ఎక్కడ నుండి ఉన్నవాడంటే ఆయన తమిళ్లో ఆ పదానికి రాయబడింది అనాది కాలத்திலிருந்தே இருந்தவர். అనాది కాలத்தில், పురాతన కాలము అంటే అనాది కాలము. చాలామంది అనాది కాలములో తండ్రి అనే దేవుడు మాత్రమే ఉన్నారనే విషయాన్ని చాలామంది బోధిస్తూ ఉంటారు. అనాది కాలంలో తండ్రి అనే దేవుడు మాత్రం కాదు, యేసు ప్రభుల వారు కూడా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నారు. ఇది అనాది కాలములో నుండి ఆయన ప్రత్యక్షమగుచున్నాడనే విషయాన్ని పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండననే విషయాన్ని మనకు రాయబడింది. ఇప్పటాల నుంచి వచ్చిన వాడు కాదు ఆయన. ఏంటంటే అనాది కాలం అంటే తెలుసా, కాలము పుట్టక మునుపు ఉన్నాడనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉంది. జాగ్రత్త. కాబట్టి యేసుక్రీస్తుని గురించిన విషయంలో మనం ఎప్పుడు కూడా కామెంట్ తీసుకుండా సీరియస్గా తీసుకొని ఆలోచించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏ కాలము నుండి ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు, ఎప్పటి వరకు కూడా అంట, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుంటాడు. అంటే పురాతన కాలము అదంటే అనాది కాలము. అనాది కాలము, ఆది కాలము అంటే ప్రతి దానికి ఉందండి ప్రారంభం. అంటే ఆది కాలం అంటే ప్రారంభం, అనాది కాలం అంటే అంటే కాలానికి ముందు, ప్రారంభం అవడానికి ముందు అని అర్థం. కాబట్టి తండ్రి అయిన దేవుని మాత్రమే కాదు, యేసుప్రభు వారు కూడా, పరిశుద్ధాత్మ కూడా, వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే అనాది కాలంలో నుండి ఉన్నవారే అనేది మనం ఇక్కడ మనకి తెలుస్తుంది. అంటే యేసుప్రభు వారు అక్కడ ఉన్నారని, అనాది కాలంలో ఉన్నారని మనకి తెలుస్తుంది. కాబట్టి ఇంకా కొద్దిగా రేపటికి ఆయన ఎక్కడి నుండి ప్రత్యక్షమయ్యాడు, ఆయన ఎక్కడి నుండి ప్రత్యక్షమగుచున్నాడు అనే విషయాన్ని పాత నిబంధనలో నుండి క్లారిటీగా మనకి బాగా రాయబడిందండి. ప్రతి మాట కూడా మనం చదువుకుందాం. కొద్ది నిమిషాల్లో ఒక్కొక్క వచనాన్ని గురించిన విషయాలు మనము తెలుసుకుంటూ పోతాం. కాబట్టి ఆయన ఇప్పటివాడు కాదు, యేసుప్రభు వారు అనాది కాలంలో ఉన్నవాడనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియపరచబడింది. కావాలంటే మీరు డిక్షనరీలో కూడా వెతుక్కోండి. తర్వాత వేరే భాషలో, అంటే బైబిల్ చదువుతున్నప్పుడు మనకు భాష పరిజ్ఞానం ఉండాలి కదా. కాబట్టి నాకు ఇక్కడ పురాతన కాలం మొదలుకొని అన్నప్పుడు కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదు. కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే, తమిళ్ కూడా నాకు తెలుసు కాబట్టి తమిళ్లో నేను వెళ్ళి చదివినప్పుడు దాంట్లో ఏముందంటే అనాది కాలము అని రాయబడి ఉంది. కాబట్టి మన యేసు ప్రభు వారు మన కొరకు రక్తం చిందించిన ఆయన, మన కొరకు త్యాగం చేసిన ఆయన ఏ పటాల నుంచి ప్రత్యక్షం అవ్వలేదండి, అనాది కాలం నుండి ఆయన ప్రత్యక్షపరచబడినాడు. ఆయన్ని చిన్న స్థాయి కాదు ఆయనది, రెండవ స్థాయి కాదు, ఆయన ఎప్పుడు కూడా మొదటి స్థాయి. తండ్రి అయిన దేవుడు మొదటి స్థాయి, యేసు ప్రభుల వారు కూడా మొదటి స్థాయి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మొదటి స్థాయి. వీళ్ళ ముగ్గురిని మనము ఏ స్థాయిలో కూడా మనం కింద స్థాయిలో వేయడానికి కుదరదు. కాబట్టి స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి, మీకా అనే ప్రవక్త ద్వారా ప్రేరేపించి రాయబడిన మాట, ఈ లోకానికి రావలసిన ఉన్న ఆయన్ని గురించి ఏమని రాయబడ్డాడంటే, ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షుండబడేవాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన్ని తక్కువ అంచనా వేయడానికి కుదరదు. మరిన్ని విషయాలు రేపు చూద్దాం. ప్రార్థించండి. అందరూ కలిసి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.